సో హాయ్ ఎవ్రీవన్, మై సెల్ఫ్ దిల్లీశ్వరం. మన 90 డేస్ ప్రెప్ సిరీస్ లో డే 28. నేను డే 27 షార్ట్ వీడియోలో మనం లాంగ్ వీడియో తీసుకుందామని ఎక్స్ప్లెనేషన్ చెప్పా. అండ్ ఇది మన లాంగ్ వీడియో, ఫస్ట్ లాంగ్ వీడియో. అండ్ మన ఫస్ట్ లాంగ్ వీడియోలో 90 డేస్ ప్రెప్ సిరీస్ కంటెంట్ గురించి మాట్లాడుకుందాం. అండ్ సో ఇది నా లాంగ్ వీడియోలో కాబట్టి ఏదైనా మిస్టేక్ చేస్తుంటే సారీ ఫర్ దట్. అండ్ 90 డేస్ ప్రెప్ సిరీస్లో మనం 60 డేస్ బల్కింగ్ పెట్టుకున్నాం, 30 డేస్ కటింగ్ పెట్టుకున్నాం. అండ్ ఈ 60 డేస్ బల్కింగ్లో మనం ఎంత వెయిట్ గెయిన్ చేసేదని ఎక్స్ప్లెనేషన్ చెప్తా. 28 డేస్ అయింది కదా, నా వెయిట్ ఇప్పుడు ప్రెసెంట్ ఎంత చెప్తాను. నా డే 1లో ఫస్ట్ వెయిట్ 63 kgs, ఇప్పుడు నా బాడీ వెయిట్ 67 kgs. అంటే మనం ఎంత వెయిట్ గెయిన్ చేసానో అర్థం చేసుకోండి. అండ్ సో నేను ప్రాపర్గా ఎన్ని బిగినర్ మిస్టేక్స్ చేశానని ఎక్స్ప్లెనేషన్ చెప్తా. అండ్ సో ఇఫ్ నువ్వు కొంచెం బాడీ బిల్డ్ చేద్దాం, జిమ్కి వెళ్ళి డైట్ ప్లాన్ చేద్దాం అని అనుకుంటే ఫస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి. ఆ తర్వాత నువ్వు బాడీ మీద ఆటోమేటిక్గా నువ్వు గెయిన్ చేయగలవు. అండ్ సో డైట్ ఎంత ప్రిఫర్గా నువ్వు మెయింటైన్ చేస్తావో నీ జిమ్లో వర్కౌట్స్ కూడా అంత డీటెయిల్గా క్లీన్గా మెయింటైన్ చేయాలి. ఎట్లా అంటే, సో ఇప్పుడు నువ్వు వర్కౌట్ డైట్ తీసుకుంటున్నావు ప్రాపర్ వేర్గా, ఇంకా జిమ్కి వెళ్ళి వర్కౌట్స్లో ప్రాపర్గా కరెక్ట్ వేరియేషన్గా కరెక్ట్గా ప్రాపర్గా చేయకపోతే ఇంకా నువ్వు మిస్టేక్స్ చేసేదంటే ఈ బిగినర్ మిస్టేక్స్ మనం చేయకూడదని చెప్పి ఒక లాంగ్ వీడియోని ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్తున్నా. సో ఇప్పుడు మన ఈ 90 డేస్ ప్రెప్ సిరీస్ లో నేను బిగినర్ మిస్టేక్స్ నేను కూడా చేస్తున్నాను. సో నేను కూడా తెలుసుకుంటున్నాను ఎంత మిస్టేక్స్ చేస్తున్నాను అనేది. సో ఒక ప్రాపర్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చెప్తా. అంటే ఒక 90 డేస్ ప్రెప్ సిరీస్ అయిపోయిన తర్వాత ఒక కరెక్ట్ వేగా ఒక బిగినర్ 3 months లో బాడీ బిల్డ్ చేయాలంటే కష్టమే. సో మెల్లిగా బాడీ అనేది గెయిన్ చేసుకోవాలి. సో ప్రాపర్ వేగా బిగినర్ అనేది ఎంత స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 లో ఎలా గెయిన్ చేసుకోవాలో చెప్తా. ఫస్ట్ స్టెప్ 1 డైట్ ప్లాన్ అనేది నువ్వు బాడీ వెయిట్ బట్టి క్యాలరీస్ ఇంకా ప్రోటీన్ తీసుకోవాలి. స్టెప్ 2 వర్కౌట్. నువ్వు వర్కౌట్స్ అనేది వీక్లీ చేంజ్ చేసుకుంటూ రావాలి. అంటే నువ్వు బల్కింగ్ చేస్తే కరెక్ట్ గా ఒక వీక్ లో నువ్వు కరెక్ట్ గా మండే, ఇప్పుడు నేను ఒక బుక్ లో రాసుకొని పెట్టుకున్నాను, ఎక్స్ప్లెనేషన్ చెప్తా ఆ టాపిక్ గురించి. ఇంకా థర్డ్ అనేది డిసిప్లిన్. అది మెయిన్ థింగ్. మనం జిమ్ చేస్తున్నప్పుడు డిసిప్లిన్ అనేది పక్కా ఉండాలి. సో ఇప్పుడు డైట్ గురించి మాట్లాడుకుందాం. సో డైట్ అనేది ఒక బుక్ లో రాసి పెట్టా, అది మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ చెప్తా. మనం 90 డేస్ ప్రెప్ సిరీస్ లో 60 డేస్ లో నేను టోటల్ 5 meals తీసుకుంటా. ఫస్ట్ మార్నింగ్ ఓట్స్ తీసుకుంటా, ఇది ఓట్ మీల్. ఇందులో మీకు క్యాలరీస్ ఇంకా ప్రోటీన్ ఎంత తీసుకుంటున్నా అర్థం చేసుకోవచ్చు. అది నేను డైట్ లో ఫస్ట్ మిస్టేక్ చేసింది ఏంటంటే, నేను డైలీ 4000 క్యాలరీస్ ఇంకా 250 or 253 grams ప్రోటీన్ తీసుకుంటున్నాను. అది ఫస్ట్ నా మిస్టేక్. మనం ఎప్పుడైనా బల్కింగ్ చేస్తున్నప్పుడు అంత ఓవర్ బల్కింగ్ చేయకూడదు, అది నువ్వు మాక్సిమం ఫ్యాట్ గెయిన్ చేస్తున్నావు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, నువ్వు ఎప్పుడైనా నీ మజిల్ అనేది తొందరగా రికవర్ అవ్వాలన్నా తక్కువ క్యాలరీస్ ఇంకా కొంచెం అంటే నీ వెయిట్ బట్టి క్యాలరీస్ తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. ఓవర్ ప్రోటీన్ తీసుకున్నావు అనుకో, అది ఫ్యాట్ గెయిన్ చేసినట్టు అవుతుంది. మళ్ళీ ప్లస్ నీకు రికవర్ అవడానికి కూడా టైం పడుతుంది. అంటే నువ్వు ఫ్యాట్ ఎక్కువ గెయిన్ చేస్తున్నావు అనమాట. అండ్ ఇప్పుడు నా డైట్ ప్లాన్ వచ్చేసరికి నేను 100 grams ఓట్స్ తీసుకుంటాను. ఇక్కడ ప్రాపర్ గా రాసి పెట్టాను చూడండి, క్యాలరీస్ ఇంకా ప్రోటీన్. 100 grams ఓట్స్, 250 ml మిల్క్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, హనీ, బనానాస్. ఇంకా యాపిల్లో నీకు వచ్చేది ప్రోటీన్ ఏమి ఉండదు, కానీ డైజెస్ట్ తొందరగా అవుతుంది యాపిల్లో. ఇది నా ఓట్స్ మీల్. ఇది పక్క ఓట్ మీల్ కి ఇంత ప్రిఫర్ చేస్తా. అండ్ ఇఫ్ నీకు పంకిన్ సీడ్స్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ లేకపోతే ఒక స్కూప్ వే ప్రోటీన్ అనేది యాడ్ చేసుకోవాలి. టోటల్ ఎంత మనకి అప్పుడు 57 grams అనేది 59 grams ప్రోటీన్ అవుతుంది. అండ్ నా సెకండ్ మీల్ లో నేను ఇది మాక్సిమం ఏ టైం కి ప్రిఫర్ చేయాలంటే 8:30 AM ఆర్ 9:30 AM 10 AM ఈ టైమింగ్ లోనే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తా ఈ మీల్ అనేది. అండ్ సెకండ్ రైస్. నేను లంచ్ టైంలలో ఏం చేస్తానంటే 250 grams రైస్, 100 grams చికెన్. నేను డైలీ 350 grams చికెన్ తీసుకుంటాను. అది కుక్ చేస్తే 300 grams చికెన్ అవుతుంది. అది చికెన్ బ్రెస్ట్ తీసుకుంటాను ఎక్కువ, మాక్సిమం అదే ప్రిఫర్ చేయాలి. చికెన్ అని అంటే చాలా మంది నార్మల్ చికెన్ తీసుకుంటారు, కానీ చికెన్ బ్రెస్ట్ అనేది తీసుకోవాలి బిగినర్స్ అనేది. ఇంకా నీకు బాడీ మజిల్ గ్రోత్ అనేది కొంచెం తొందరగా అవుతుంది. అండ్ 100 grams చికెన్, 1 cucumber, 1 carrot, 1 cup of curd. నేను ఇది నైట్ టైంలో ఇక్కడ యాడ్ చేసేది ఏంటంటే దాల్ యాడ్ చేస్తా. ఇదే సేమ్ మీల్ నైట్ టైం ఇదే తీసుకుంటా, కానీ దాల్ యాడ్ చేస్తా, లేకపోతే ఎగ్స్ అని తీసుకుంటా. ఒక 4 eggs లో ఎంత ప్రోటీన్ వచ్చేదని నెక్స్ట్ మీలో చెప్తా. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత క్యాలరీస్, 650 calories, 46 grams. ఇందులో వచ్చే బెనిఫిట్స్ మీకు చూస్తాను. క్యారెట్ ప్రొవైడ్స్ విటమిన్ ఏ, కుకుంబర్ హెల్ప్స్ యాడ్ ఫైబర్. నీకు కుకుంబర్ లో ఫైబర్ ఉంటది, క్యారెట్ లో విటమిన్ ఏ ఉంటది. అండ్ సో మోస్ట్ ఆఫ్ మీ ఇంట్లో ఏమైనా కర్రీస్ అయినా చేసినా సరే అందులో అది కూడా మీరు తీసుకోవచ్చు ఈ మీల్ తో పాటు. అండ్ నేను ఇది ప్రాపర్ డైట్ అంటే మొత్తం డీటెయిల్ గా ఇందులో ఎలా పెట్టానో అలానే తీసుకుంటానే రూల్ ఏం లేదు, కొంచెం డిఫరెంట్ చేంజ్ చేస్తా.
అండ్ థర్డ్ వచ్చేసరికి ఇది మాక్సిమం నేను 4:30 ఆర్ 3:30కి ప్రిఫర్ చేస్తా ఈ మీల్ అనేది. అందులో నేను వాటర్ మిలన్, పపాయ, స్వీట్ పొటాటో, బ్రౌన్ రెడ్ లో నేను 4 మాక్సిమం ప్రిఫర్ చేస్తా. అది ఎగ్స్ కూడా ప్రిఫర్ చేస్తా ఒక్కొక్కసారి, వాటర్ మిలన్, పపాయ లేకపోతే. అండ్ 786 క్యాలరీస్, 22 గ్రామ్స్ ప్రోటీన్. అంటే మాక్సిమం నేను చెప్తున్నా, ఈ ప్రోటీన్ అనేది ఈ డైట్ తీసుకోవాలనే రూల్ లేదు. మీరు ఒక్కొక్కసారి క్యాలరీస్ కూడా ఇంకా ప్రోటీన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఒక్కొక్క మీల్ లో. అండ్ ఫోర్త్ వచ్చేసరికి నేను చెప్పాను కదా, 4 హోల్ ఎగ్స్ లో 280 క్యాలరీస్, 24 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటది. అంటే ఈ మీల్ లో నేను ఒక్కొక్కసారి అది యాడ్ చేసుకుంటా. అంటే చికెన్ లేనప్పుడు నీకు చికెన్ లో ఎంత వస్తుందంటే 31 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది, అండ్ ఇందులో 21 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. అంటే మీరే డిఫరెన్స్ చూసుకోవచ్చు. ఒక్కొక్కసారి ప్రోటీన్ తక్కువ అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఎక్కువ అవ్వచ్చు. అండ్ ఇది టోటల్ ఇందులో నేను 4 eggs, 1 గ్లాస్ మిల్క్. అంటే ఇది నేను జిమ్ అయిపోయిన తర్వాత ప్రిఫర్ చేస్తా. అంటే జిమ్ అయిపోయిన తర్వాత కాదు, సారీ, అంటే జిమ్ కి వెళ్ళిన ముందు 4 eggs, 1 గ్లాస్ మిల్క్, 1 స్కూప్ వే ప్రోటీన్, 1 స్కూప్ క్రెటిన్ యూజ్ చేస్తా. ఇక్కడ రాయలేదు, సో సారీ. 1 స్కూప్ క్రెటిన్, 550. నీకు క్రెటిన్ లో అనేది 0 క్యాలరీస్, 0 గ్రామ్స్ ప్రోటీన్. క్రెటిన్ నీకు ఎలా ఇంప్రూవ్ హెల్ప్ అవుతుంది అంటే స్ట్రెంత్, పవర్ అండ్ వర్కౌట్ పర్ఫార్మెన్స్ కి హెల్ప్ అవుతుంది. ఇంకా ఇది రెస్ట్ అయినప్పుడు కూడా తీసుకోవాలి క్రెటిన్ అనేది, యూస్ఫుల్. అండ్ ఫిఫ్త్ మీల్, నేను సెకండ్ మీల్ అలా తీసుకుంటాను, ఫిఫ్త్ మీల్ కూడా అలానే తీసుకుంటాను. సేమ్ 250 గ్రామ్స్ రైస్, 200 గ్రామ్స్ చికెన్. ఇందులో నేను 100 గ్రామ్స్ చికెన్ పెంచుతాను. అంటే 300 గ్రామ్స్ చికెన్ లో నేను 100 గ్రామ్స్ చికెన్ మార్నింగ్ తీసుకుంటాను, అంటే సెకండ్ మీల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత. అంటే ఇది ఫిఫ్త్ మీల్ కాబట్టి 200 గ్రామ్స్ చికెన్. అంటే మీరు డివైడ్ చేసుకోండి, 300 గ్రామ్స్ చికెన్ ఎలానే తీసుకోవచ్చు, అది యూస్ఫుల్. కానీ మాక్సిమం 150 గ్రామ్స్ చికెన్ యూస్ చేయండి డైలీ, ఆర్ 250 గ్రామ్స్. 300 గ్రామ్స్ చికెన్ ఇస్ ఓవర్, అది ఎక్కువ, అంత ప్రిఫర్ చేసే అవసరం లేదు. అండ్ ఇక్కడ మీకు చూస్తుంటారు, నేను దాల్ యాడ్ చేశాను కాబట్టి ఎంత వచ్చింది, 230 క్యాలరీస్, 18 గ్రామ్స్ ప్రోటీన్ వచ్చింది కాబట్టి 1045 క్యాలరీస్, 95 గ్రామ్స్ ప్రోటీన్. ఇది నీకు మజిల్ గ్రోత్ కి అండ్ రికవర్ కి తొందరగా ఫాస్ట్ గా ఈ మీల్ అనేది బాగుంటది. అండ్ నేను బిఫోర్ వర్కౌట్ అయిపోయిన తర్వాత, నా వర్కౌట్ జిమ్ అయిపోయిన తర్వాత ఈ మీల్ కంప్లీట్ చేసుకుంటాను. ఇంకా జిమ్ అయిపోయిన తర్వాత 30 minutes వాకింగ్ చేసిన తర్వాత ఒక 1 గ్లాస్ మిల్క్ తాగుతాను. ఇంకా అది నీ బట్టి నువ్వు ఎంత తీసుకోవచ్చో ఇందులో అనేది నేను రాసి పెట్టాను, క్యాలరీస్ అనేది ఎన్ని మిల్లీమీటర్స్ తీసుకోవచ్చు అనేది. ఇంకా బెనిఫిట్స్ ఆఫ్ మిల్క్ బిఫోర్ బెడ్ అనేది, పడుకోక ముందు బెనిఫిట్స్ అనేది ఇందులో రాశాను చూడండి. ఇంకా నీకు డైజెషన్ స్లో అవుతుంది. ఇంకా నెక్స్ట్ దీనిలో నేను మెయిన్ మిస్టేక్ థింగ్ ఏం చేశానంటే, మీకు మీల్స్ లో చూడొచ్చు, 5 meals లో మీకు ప్రోటీన్ అనేది ఎంత ఉందో, 253 గ్రామ్స్ ప్రోటీన్, క్యాలరీస్ 4071 క్యాలరీస్. అంటే ఒక బల్కింగ్ సిరీస్ నువ్వు చేస్తున్నప్పుడు ఇంతగా 4000 క్యాలరీస్ తీసుకోకూడదు. నేను మెయిన్ మిస్టేక్ చేసింది ఇందులో ఇదే. అండ్ సో సెకండ్ థింగ్ ఏంటంటే, మనం ఎక్కువ ప్రిఫర్ చేయాల్సింది ఈ 90 days ప్రెప్ సిరీస్. సో ఇప్పుడు బిగినర్ మిస్టేక్ ఫస్ట్ ఒకటి చేసాం కాబట్టి, ఇంకా సెకండ్, ఇంకా మనం నెక్స్ట్ 34 days లో ఎంత ప్రోటీన్ తీసుకోవాలో, ఎంత క్యాలరీస్ తీసుకోవాలో చెప్తా. 3800 క్యాలరీస్ తీసుకుంటా. నెక్స్ట్ వచ్చే 30 days లో 160 గ్రామ్స్ పర్ డే తీసుకుంటా ప్రోటీన్. ఇంకా డైట్ ప్లాన్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. ఈ రోజు వీడియోలో సో మనం 90 days ప్రెప్ సిరీస్ లో ఫస్ట్ మిస్టేక్ చేసింది డైట్. అంటే ఫస్ట్ ప్రిఫర్ గా మనం డైట్ బాగా ప్రాపర్ గా వేగా పెట్టుకోవాలి. సెకండ్ వర్కౌట్, మీకు వర్కౌట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. అంటే మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఏ వర్కౌట్స్ ఎలా పెట్టుకోవాలన్నది. సో నేను మండే చెస్ట్ ట్రైసప్ చేస్తా, ఇంకా ప్రతి ఒక్కరు చేసే వర్కౌటే. అండ్ ట్యూస్డే నేను బ్యాక్ బైసప్, వెనస్డే లెగ్స్, థర్స్డే షోల్డర్ యాప్స్ కి ట్రైన్ చేస్తా. ఇంకా ఫ్రైడే అప్పర్ బాడీ హెవీ. అంటే అప్పర్ బాడీలో నేను హెవీగా ఏం ట్రైన్ చేస్తా అంటే ఎక్కువ వెయిట్స్ తోటి తక్కువ రెప్స్ కొడతా. అంటే నేను చెస్ట్ ట్రైసప్ చేసినప్పుడు మినిమం 16-17 reps కొడతా. అంటే ప్రతి ఒక్క, ఇప్పుడు ఇంక్లైన్ డంబుల్ బెంచ్ ప్రెస్ అనుకోండి, ఒక వెయిట్ తీసుకొని 16 reps కొడతా. అదే నేను ఫ్రైడే అప్పర్ బాడీ హెవీలో ఎక్కువ వెయిట్ తీసుకుంటా, తక్కువ రెప్స్ కొడతా. అంటే నీ బాడీ హెవీగా ట్రైన్ చేయాలి, కానీ తక్కువ రెప్స్ తీసుకోవాలి. అంటే కరెక్ట్ ఫామ్ తో నేను ట్రైన్ చేయాలి. ఇంకా సాటర్డే ఆర్మ్స్, ఇంకా వీక్ పాయింట్స్. మన బాడీలో నీకు ఏ పార్ట్ వీక్ ఉందో అది మీరు మంచిగా ట్రైన్ చేయండి. అంటే నేను ఎక్కువ నాకు బాడీలో చెస్ట్ వీక్ ట్రైన్ ఉంది, అంటే చెస్ట్ వీక్ పాయింట్. అంటే నేను చెస్ట్ ఎలా ట్రైన్ చేస్తానంటే మోస్ట్లీ 3గా, అప్పర్ చెస్ట్, లోవర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, మొత్తం 3గా నేను 3గా ట్రైన్ చేస్తాను గట్టిగా. ఇంకా సండే వచ్చేసరికి రెస్ట్ డే. మాక్సిమం సండేలో మీరు మాక్సిమం స్పోర్ట్స్ పెట్టుకోండి. అంటే షటిల్, అంటే లేకపోతే వాలీబాల్, ఫుట్బాల్ ఆర్ స్విమ్మింగ్, అంటే ఏదో ఒక యాక్టివిటీ చేయండి. నేను కూడా నెక్స్ట్ సండే నుంచి స్విమ్మింగ్ అనే పెట్టుకుంటాను, నేను మాక్సిమం ప్రిఫర్ చేస్తుంది. అండ్ నాకు ఈ నెక్స్ట్ 15 ఇంకో కొన్ని డేస్ లో అయితే కాలేజ్ స్టార్ట్ అవుతుంది. మాక్సిమం సండేకి ప్రిఫర్ చేయకపోవచ్చు.
అండ్ నా వర్కౌట్ డైట్ కూడా ప్లాన్ కూడా చేంజ్ చేసుకోవాలి నెక్స్ట్ 30 days లో. ఈ 30 days లో మనం ఇంట్లోనే ఉన్నాం కాబట్టి వర్కౌట్ కి టైం ఇచ్చినాం కాబట్టి కరెక్ట్ గా ప్రాపర్ వేగా మంచి స్లీప్ తీసుకున్నాం కాబట్టి ప్రాపర్ వేగా ఎక్కువ క్యాలరీస్ ఎక్కువ ప్రోటీన్ తీసుకున్నాం. అదే ఇంకా జిమ్ అయిపోయిన తర్వాత మంచి డీప్ స్లీప్ ఒక 8 hours బాగానే పడుకున్నాం కాబట్టి ఓకే ఈ 30 days కంప్లీట్ అయిపోయింది. ఇంకా కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత మనం ప్రాపర్ వేగా ఇంకా డైట్ అనేది ప్రిఫర్ చేయాలి. కంటిన్యూస్ గా ఓవర్ బల్కింగ్ కాకుండా కొంచెం 71 టార్గెట్ పెట్టుకుంటాను ఈసారి నా బల్కింగ్ లో 71 kgs బల్కింగ్. అంటే ఇంకొక 30 days లో మనం 4 kgs గెయిన్ చేయాలి అంతే చాలు. అదర్ కటింగ్ కి నేను చెప్తా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ సో గైస్ ఇది నా వీడియో. సో ఇఫ్ నేను ఏదైనా బిగినర్ మిస్టేక్ చేసినా సరే నేను ఏదైనా మిస్టేక్ చెప్పినా సరే సో కామెంట్ లో చెప్పండి. అండ్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈరోజు మన వీడియోలో ఇంతే లాంగ్ వీడియోలో. సో సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.